జై జై గాండ్ల జై జై గాండ్ల జై జై గాండ్ల చైర్మన్ రంగరంగ వైభవంగా జరుపుతున్నావు. అదేవిధంగా ఇంకా బ్రహ్మాండంగా చేయాలంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పొలంనేరులో గంగమ్మ గుడిలో జరిగే ఈ కార్యక్రమం మా కుల బంధువులు అందరూ కూడా ఐక్యతంగా ఉండి అందరూ కలిసి వచ్చి ఈ ఎండ కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాకు ఎంతో సంతోషం. ఇట్లే ఎల్లప్పుడూ కూడా అందరూ ఐక్యమత్యంగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరపాలని కోరుకుంటున్నాము. ఇది కేవలం మా కులానికి మాత్రం కాకుండా ఊరికి కూడా చాలా మంచిది జరుగుతుందని ఆ దేవుడిని కోరుకుంటూ ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషం. ఈరోజు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు జరగడం ఎంతో మాకు ఆనందము. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు నా ఒక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేరులో జాతర కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన గాండ్ల కులం అభిషేకం అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే పాతపేటలో పాతోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక గాండ్ల వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు ఈరోజు చేసిన కార్యక్రమం చూస్తే పండగని తలపించినట్లు సాంప్రదాయబద్ధంగా కలశాలు మోసుకుంటూ ఆడవాళ్ళు ఎండను సైతం లెక్క చేయకుండా మగవాళ్ళు కూడా గట్టుదిప్పడంతో ఒక క్రమశిక్షణతో ఈ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి ప్రసాదాలు అందించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చూస్తే ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణకి మారుపేరులాగా గాండ్లోళ్ళు ఈరోజు చేశారు. దీనికి మా ఆలయ కమిటీ తరఫున మా అందరి తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతరలో భాగంగా కలశాభిషేకం కార్యక్రమం మా గాండ్ల కులస్తులు చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క జిల్లా గాండ్ల అధ్యక్షులు రూపేశన్న గారికి, అదేవిధంగా పొలంనేరు అధ్యక్షులు, అదేవిధంగా మన పెద్దలు రాజేంద్రన్న గారు, దీని కమిటీ సభ్యులు బాబన్న గారు, ఏవీసన్న గారు, గురువన్న గారు, అదే కృష్ణమూర్తన్న గారు, చాలామంది మా వారు ఉన్నారు. మెయిన్ యూత్ కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా కులస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు ఎక్కడో ఉన్న బయట విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చూపించడము ప్రత్యేకంగా మీడియా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో రంగరంగ వైభవంగా చేయడందే కాకుండా ప్రతి ఒక్కరు మా మహిళలు బ్రహ్మాండంగా పాల్గొని పొద్దు నుండి ఒక్క పొద్దుతో ఉండి దాదాపు 12 అవుతా ఉంది. దాదాపు 1.5 గంట సేపు ప్రొఫెషన్ ఎండను కూడా ఇన్స్పెక్ట్ చెప్పారు, చైర్మన్ చెప్పారు, మా అధ్యక్షులు ఉపేక్షణ గారు చెప్పారు. ఎండను కూడా సైతం లెక్క చేయకుండా పూజ. ఎందుకంటే ఎక్కువ మంది మా వాళ్ళంతా చాలా మంది అమ్మవారి మీద భక్తిగా ఉంటారు. అందుకే ఏ పూజా కార్యక్రమం కూడా మేము భక్తిగా చేస్తామనేసి తెలియజేస్తున్నాము. గంగమ్మ జాతర అభిషేకమే కాకుండా అదే గంగమ్మ జాతర రోజు నిత్య అన్నదానం పొద్దున నుండి 6 గంటల నుండి సాయంత్రము 6 గంటల వరకు అన్నదాన కార్యక్రమము మున్సిపల్ ఆఫీస్ ముందర జరగడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తేదీ కీలపట్నంలో అశ్వవాహనం మీద గాండ్ల కులస్తులకు కీలపట్ట దేవస్థానము ఒక ప్రత్యేకమైన వాహనం ఇవ్వడం జరిగింది. ఆ వాహనంలో కూడా మా కులస్తులందరూ పార్టిసిపేట్ అయ్యి ఆ యొక్క పూజని బ్రహ్మాండంగా దిగ్విజయం చేస్తారనేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా మిత్రులు కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా మంది బ్రహ్మాండంగా చేస్తారని చెప్పారు. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆర్బీసీ గుట్టి.
చాలానా